వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. మీ అందరికీ తెలుసు కదా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా. చాలా ప్రయత్నాలు చేశాము, చాలా వ్యతిరేకతల మధ్యలో, చాలా ఇబ్బందుల మధ్యలో దేవుని మహాకృపను బట్టి, మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థనలు బట్టి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. శనివారం ఉదయం 12 గంటలకి నామినేషన్ వేయడం జరిగింది. ఆర్ఓ గారికి నామినేషన్ పేపర్స్ సబ్మిట్ చేశాం. అయితే చాలా తృప్తిగా, హ్యాపీగా ఉంది. రెండవ సెట్ ఆఫ్ నామినేషన్ రేపటి రోజున వేస్తున్నాం, 21వ తారీఖున, అంటే రేపే మంగళవారం చివరి రోజు నామినేషన్ వేయటానికి. మంగళవారం ఉదయం 11 గంటలకి రెండవ సెట్ నామినేషన్స్ని మేము ఆర్ఓ గారికి ఇవ్వబోతున్నాం. ఈరోజు నేను ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన అడుగు వేశాను. నా నామినేషన్ పత్రాలు దాఖలా చేసుకున్నాను. ఇది నా వ్యక్తిగత విజయం కాదు, మన అందరి ఆశలకు తొలి అడుగు. నేను ఈ రాజకీయంలో అడుగు పెట్టడానికి లేదా ఈ పోరాటంలో అడుగు పెట్టడానికి గల కారణం నా వ్యక్తిగత స్వలాభం కాదు, ప్రజలందరి క్షేమం కోసం నేను ఈ అడుగు వేయటం జరిగింది. సామాన్యుడి గలం వినిపించాలి ప్రభుత్వానికి అన్నటువంటి ఆశతోనే, లక్ష్యంతోనే ఈ యొక్క గొప్ప నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి రాజకీయాల్లో మనసు మాయమైపోయింది, మాటలు ముసుగైపోయాయి. కానీ మనం మాత్రం మతం కోసం కాదు, మానవత్వం అనే మార్గంలో నడుస్తాం. ప్రతి సామాన్య పౌరుడికి సమాన మర్యాద, సమాన గౌరవం, సమాన న్యాయం, సమాంతరమైనటువంటి హక్కులు నిర్మించటమే మన యొక్క గొప్ప ప్రయత్నం. ఈ నామినేషన్ మనకు గుర్తు చేయాలి, నేను ఒక్కరిని కాదు, మనమందరము కలిసి ప్రజాస్వామ్యంగా ముందుకెళ్ళాలి. జూబ్లీ హిల్స్ నియోజకపు ప్రజలందరికీ, 7 డివిజన్ల ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, అభినయ్ దర్శన్ ఇస్తున్న హామీ ఒకటే, మీ ఆశలే నా ఎజెండా, మీ సమస్యలతోనే నా పోరాటం. ఇప్పటి నుంచి అభినయ్ దర్శన్ వేసే ప్రతి అడుగు పారదర్శకంగా ఉంటుంది. ప్రతి వాగ్దానం ప్రజల ముందే నిలబడుతుంది. ఈ ఎన్నికల్లో మనం చూపించబోయేది పదవికి పోటీ కాదు, విలువలతో పోరాటం. మీలో ప్రతి ఒక్కరి విశ్వాసం, ప్రేమ, బలం, నమ్మకమే నా యొక్క విశ్వాసం. మనం కలిసినప్పుడు మార్పు మొదలవుతుంది, మనం గెలిచినప్పుడు ప్రజల భవిష్యత్ మారుతుంది. సో మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. రేపు ఉదయం రెండవ సెట్ నామినేషన్ వేస్తున్నాము. మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా, సరైన పద్ధతిలో, ఏ మిస్టేక్స్ లేకుండా కూడా ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి నామినేషన్ వేశాము. రెండవ సెట్ రేపు వేస్తున్నాము. ఎల్లుండి 22వ తారీఖున స్క్రూటనింగ్ ఉంటుంది. అంటే ఎవరి నామినేషన్ పేపర్స్ని ఆర్ఓ గారు యాక్సెప్ట్ చేశారు, ఎవరి నామినేషన్ని రిజెక్ట్ చేశారు అన్నది పూర్తి వివరాలు ఎల్లుండి సాయంకాలంలో మనకు తెలుస్తాయి. సో వెయిట్ చేయండి, మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థనలు, మీ అందరి దీవెనలు నాకు ఎప్పుడు కావాలి. అయితే ఎల్లుండి సాయంకాలం నేను ఒక గుడ్ న్యూస్తో మన నామినేషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అన్నటువంటి శుభవార్తని మీ ముందుకు తీసుకొని రావాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి సహకారం చాలా గొప్పగా నాకు అందిస్తున్నారు, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒకవేళ దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి మన నామినేషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే 25వ తారీఖు నుంచి మనం బరిలోకి దిగుతాం, కాంపిటీషన్లోకి దిగుతాం, యుద్ధరంగంలో అడుగు పెడతాం. 25 నుంచి రేపు నెల 9వ తారీఖు వరకు ఏ రోడ్డు, ఏ వీధి, ఏ ఇల్లు విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం. ప్రతి వీధిలో క్యాంపెయినింగ్ చేస్తాం, ప్రజల మధ్యలోకి వెళ్తాం. ప్రతి ఇంట్లో ఎల్జేడి, లోక్తాంత్రిక్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కరపత్రం, మా మేనిఫెస్టో ఏంటి, మేము ప్రజలకు ఏం హామీలు ఇవ్వబోతున్నాం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకొని పోతున్నాం, ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్కి ఓటు ఎందుకు వేయాలి, ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్ని ఎందుకు ఎన్నుకోవాలి, ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్కి ఎందుకు మేము సపోర్ట్ చేయాలి, ఈ విషయాలన్నిటినీ కూడా వివరంగా, వివరాత్మకంగా 25 నుంచి మీరు చూడబోతున్నారు. మరవకండి, నా కోసం ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. దేవుని కృప, మీ ప్రార్థనలు ఎప్పుడు నాకు కావాలి. థ్యాంక్ యూ, మీ అభినయ్ దర్శన్.